హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ముందుగా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే 379 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 52,189 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్‌లో మనకు మూవ్‌మెంట్ గనక చూసుకుంటే ఈరోజు మార్కెట్‌లో మనకు లోయెస్ట్ లో వచ్చేసి 52,075 హైయెస్ట్ హై వచ్చేసి 52,528 అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక 500 పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక మూవ్‌మెంటం అయితే జరిగింది. సో, ఈరోజు నేను నిన్న ట్రేడ్ సెటప్‌లో ఏం చెప్పాను ఫ్రెండ్స్, మార్కెట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. పుట్ సైడ్ ఉండండి అని చెప్పాను. అదే విధంగా మార్కెట్ అయితే హ్యూజ్‌గా ఫాలో అయింది. సో, మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో చెప్తా చూడండి. యాక్చువల్లీ మనం ట్రేడ్ సెటప్ ఏం పెట్టుకున్నామంటే 9:29కి మన ఎంట్రీ ఉండాలని మనం చెప్పాననమాట క్లియర్‌గా. ఓకేనా ఫ్రెండ్స్? బట్ 9:29కి మనం ఎంట్రీ తీసుకోలేదు. ఎందుకు అంటే చూసారా? మార్కెట్‌లో ఎప్పుడైతే 15 మినిట్స్ క్యాండిల్ హ్యూజ్‌గా ఇదయిందో, దాని తర్వాత ఆబ్వియస్‌లీ మనకు మార్కెట్ రివర్స్‌లో అవుతుందని తెలుసు. సో, మనం అనుకున్నాం గదా! అని ఇక్కడ మనం పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకొని ఇలా చేసుకోకూడదనమాట. అంటే ఒక మినిమల్ పాయింట్స్ వరకు మార్కెట్ ఒక రైజ్ అప్ అయ్యి, దాని తర్వాత గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ అవుతే మనం తీసుకుంటాం గానీ, ఒకేసారి ఇంత లార్జ్ మొమెంటం జరిగిన తర్వాత, సో, మార్కెట్ ఇంకా కంటిన్యూ‌గా క్యారీ ఫార్వర్డ్ అవుద్దని మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే, అది కూడా స్టార్టింగ్ 15 మినిట్స్ క్యాండిల్ తర్వాత. సో, మనం ఇప్పుడు మన ట్రేడ్ సెటప్ ఓకే. ట్రేడ్ సెటప్ మనం అనుకున్నది కరెక్టే. మార్కెట్ అనేది ఫాలో అయింది. బట్ ఎలా ఫాలో అయింది? ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హ్యూజ్‌గా రైజ్ అయింది ఫాలో అయిన తర్వాత, ఒక స్మాల్ రీటెస్ట్ జరిగి, మళ్ళీ ఫాలో అయిందనమాట. సో, ఈరోజు నేను ఎక్కడ ట్రేడ్ తీసుకున్నానో చెప్తా చూడండి. మార్కెట్ ఎప్పుడైతే రీటెస్ట్ అయ్యి ఇక్కడ ఫాలో అయిందో, ఇక్కడ మనకు క్లియర్ ఇండికేషన్ ఇచ్చిందనమాట. మార్కెట్ ఫాలో అవుతుందని. సో, ఎప్పుడైతే మార్కెట్‌లో ఇక్కడ ఫాలో అయిందో, ఇక్కడ నేనింకా పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. మార్కెట్ అయితే ఇక్కడ బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్ది? రేపు మార్కెట్ మన ట్రేడ్ సెటప్ ఎలా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, ముందుగా రేపు మార్కెట్ గనక అబ్జర్వ్ చేస్తే, రేపు మార్కెట్ అయితే కంప్లీట్‌గా వన్ డే క్యాండిల్ కనుక చూస్తే, వన్ డే క్యాండిల్‌లో మనకు మార్కెట్ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే, మార్కెట్ సెల్లర్స్ యొక్క డామినేషన్ క్లియర్‌గా కనిపిస్తుంది పాస్ట్ 2 డేస్ నుంచి. సో, దీని ఇండికేషన్ ఏంటంటే, మార్కెట్ రేపు కూడా ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. సో, మార్కెట్ అనేది రేపు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్‌లో ఉంది కాబట్టి, సో, ఎప్పుడైతే ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అవుద్దో, ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత మీరు పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోండి. లేదు ఈ లెవెల్ కాకుండా మార్కెట్ ఒక గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్‌లో ఓపెన్ అయ్యి హ్యూజ్‌గా పైకి వెళ్ళిందనుకోండి, సో, ఫస్ట్ 30 మినిట్స్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మీరు కాల్ ఆప్షన్ అయితే ప్లాన్ చేసుకోండి. పుట్ ఆప్షన్ అయితే మాత్రం ఒక 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బేరిష్ స్కాన్‌లో వస్తే మాత్రం మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్‌కొస్తే 53,999, 52,807, 52,525 ఇవి రెసిస్టెన్స్ లెవెల్. సపోర్టింగ్ లెవెల్‌కొస్తే 52,068, 51,764, 51,390. నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చానో వీడియో ఎండ్‌లో కూడా పెడతాను. కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.